వచ్చేసింది. ఇంక సండే వచ్చేసింది. సండే వచ్చిందంటే ఇంక మనకి నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ఇంకా నాన్ వెజ్ అయితే ఎటు వండుకుంటున్నాం ఈరోజు స్పెషల్ చూసేయండి. ఈరోజు ఇంకా మటన్ తలకాయ కూర అలాగే చికెన్ కర్రీ అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్. నేను తలకాయ పులుసుని ఎలా పెడతానో చూపిస్తాను, చూసేయండి. ఇంకా నా స్టైల్లో నేనైతే ఇంట్లో ఇలానే వండుకుంటానన్నమాట. ఇంకా పిల్లల కోసం మటన్ నెదర్ ఉంటుంది కదండి, తలకాయలో నెదర్ కూడా వండాలన్నమాట. దాన్ని అయితే అందాక సపరేట్గా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు తలకాయ పులుసుని ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను చూడండి. అయ్యో నేను అసలు విషయం మర్చిపోయాను. పొయ్యి మీద అయితే ఆయిల్ పోసి పక్కన పెట్టేసాను. దాన్ని మర్చిపోయి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు తలకాయ పులుసుని ఎలా రెడీ చేసుకుంటున్నానో చూసేయండి. ఇంకా స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పోసేసి ఇంకా స్టవ్ని అయితే వెలిగించేసి ఉంచేసాను అనమాట. దానికోసం ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా టమాటాని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే ఫ్రై చేసేసుకోవడానికి అందులో అయితే పోసేసుకున్నాను. ఇంకా తలకాయ కూరలోకి గరం మసాలా కావాలి కాబట్టి ఇంకా అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ని అయితే చేసేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఆనియన్స్ బాగా ఎగిపోయాయి. ఇంకా తలకాయ కూరని అయితే అందులో వేసేసాను. ఇదైతే బాగా ఎగ్గాలన్నమాట. బాగా ఎగే వరకు అటు ఇటు బాగా కలిపేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి బాగా ఎగిన తర్వాత కావాల్సినంత ఉప్పు కారం కూడా వేయాలి కదా. దానికోసం కన్నా ముందే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా ఎగిపోయింది. ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేసేసాను, అటు ఇటు కలిపేసుకున్నాను. మళ్ళీ అయితే కారం వేసేసుకున్నాను, దాన్ని కూడా కలిపేసుకుంటున్నాను. ఇంకా మనం చేసుకున్న పేస్ట్ కూడా ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. అందులో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసి 2 విజిల్లు అయితే కుక్కర్ పెట్టాలి. 2 విజిల్ అయితే పెట్టించేసుకొని మూతనైతే తీసేయాలన్నమాట. ఇంకా 2 విజిల్ అయిపోయిన తర్వాత ఇలా అయితే అయిపోయింది. ఇంకా చూసారు కదా మటన్ తలకాయ కూర ఇలా రెడీ అవుతుంది. అందులోకి అయితే మనం చింతపండు అయితే నానేసుకొని రసం అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా రసం అయితే పోసేసుకున్నాను. రసం పోసేసుకున్న తర్వాత కొంచెం నా దగ్గర ఉన్న గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసేసి బాగా ఉడికించి స్టవ్ని అయితే ఆపేసాను. మటన్ తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అన్నాను కదా, దాన్ని కూడా వండేసుకుంటున్నాను. పక్కనైతే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ ఇంకా తలకాయ పులుసు, చికెన్ కర్రీ, అలాగే లాస్ట్లోని రసం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఇంట్లోని. దానికోసం తాలింపు అయితే వేసేస్తున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.